ప్రజలకు పౌర సేవలను అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. వాట్సాప్ ద్వారా పాలనను అందించడానికి ఆంధ్రప్రదేశ్ మెటాతో మన మిత్రని ప్రారంభించింది. ప్రభుత్వ సేవలను నేరుగా పౌరులకు చేరవేయడానికి మంత్రి నారా లోకేష్ ఈ సేవను ప్రారంభించారు. 360 పౌర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాక్సెస్ కోసం అధికారిక వాట్సాప్ నంబర్ అయినటువంటి 9552300009ని కేటాయించబడింది. 36 ప్రభుత్వ శాఖలు ఈ ప్లాట్ఫారంకు అనుసంధానించబడి ఉన్నాయి. ఇటీవల గునేరిని ఏ రాష్ట్రంలో మొదటి జీవ వైవిధ్య ప్రదేశంగా అనగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు? గుజరాత్ రాష్ట్రం. గుజరాత్లోని కచ్ జిల్లాలోని గునేరి గ్రామంలోని లోతట్టు మడ అడవులను అనగా ఇంగ్లీష్లో దీన్ని ఇన్లాండ్ మ్యాంగ్రూవ్స్ అంటాము, తన మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఈ అరుదైన మడ పర్యావరణ వ్యవస్థ అనేది ప్రకృతి ప్రేమికులకు మరియు సంరక్షకులకు ఆకర్షణీయంగా మారింది. ఇది అరేబియా సముద్రం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గునేరి యొక్క మడ అడవులు అలల శక్తులతో తాకబడని వాతావరణంలో ఇవి వృద్ధి చెందుతున్నాయి. ఈ రకమైనటువంటి పర్యావరణ వ్యవస్థకు ఇదొక ప్రత్యేక లక్షణం. భారతదేశపు మొట్టమొదటి బీటా ఈ రూపాయి వ్యాలెట్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? క్రిడ్, CRED. క్రిడ్ అనగా క్రెడిబిలిటీ అంటాము. ఇటీవల ఏ దేశంలో పర్వతం ఇప్పుడు చట్టం ద్వారా వ్యక్తిగా గుర్తించబడింది? న్యూజిలాండ్. ఉదాహరణకు మౌంట్ తారానాకి ఇప్పుడు తారానాకి మౌంట్గా పిలుస్తున్నారు. భారతీయ భాషా పుస్తక పథకం యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి? భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం. కేంద్ర బడ్జెట్ 2025-26 భారతీయ భాషల్లో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడానికి భారతీయ భాషా పుస్తక పథకాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు మరింత అందుబాటులో ఉండేలా చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం విభిన్న భాషా నేపథ్యాలకు మద్దతు ఇవ్వడానికి బహుళ ప్రాంతీయ భాషల్లో అధ్యయన సామగ్రిని కూడా అందిస్తుంది. ఇది భారతదేశం అంతటా విద్యార్థులకు విద్యా వనరులలో అంతరాన్ని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల భారత రైల్వేలు సజావుగా ప్రయాణం కోసం ఏ యాప్ను ప్రారంభించింది? స్వరైల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెడుతుంది? రాజస్థాన్. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ VSHORAD సిస్టమ్ యొక్క గరిష్ట ఎత్తు పరిధి ఎంత? 12,000 అడుగులు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఏప్రిల్ 1, 2025న ఒడిశాలోని చాందీపూర్ తీరంలో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వ్యవస్థ యొక్క 3 విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. డ్రోన్తో సహా వేగం, తక్కువ ఎత్తులో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది టార్గెట్ చేస్తుంది. ఈ VSHORAD వ్యవస్థ 250 మీటర్ల నుండి 6,000 మీటర్ల పరిధిని కలిగి ఉంటుంది మరియు గరిష్టంగా 12,000 అడుగుల ఎత్తులో ఇది పనిచేయగలదు. ఇటీవల శాటిలైట్ టౌన్షిప్ పథకం ఎక్కడ ఆమోదించబడింది? కర్ణాటక. భిక్షాటనను నేరంగా ప్రకటించాలని ఏ దేశం ప్లాన్ చేస్తున్నది? పాకిస్తాన్. 9వ ఆసియా వింటర్ గేమ్స్కు ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏది? చైనా.
మొదటిసారిగా భారతదేశం జాతీయ క్రీడా సమైక్యల పథకం అనగా ఏఎన్ఎస్ఎఫ్, ది అసోసియేషన్ ఫర్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ పథకం కింద ఆసియా వింటర్ గేమ్స్ కోసం తన బృందానికి పూర్తిగా నిధులు సమకూరుస్తున్నది. ఈ 9వ ఆసియా వింటర్ గేమ్స్ చైనాలోని హర్బిన్లో 7 నుంచి 14 వరకు జరుగుతాయి. ఈ ఏఎన్ఎస్ఎఫ్ పథకం అథ్లెట్ల శిక్షణ, విదేశీ కోచ్లు మరియు అంతర్జాతీయ ఈవెంట్ల కోసం సహాయ సిబ్బందికి నిధులను సమకూరుస్తుంది. ఇటీవల శాస్త్రీయ సంగీత కార్యక్రమం హర్ కాంత్ మే భారత్ ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? న్యూఢిల్లీ. మాఘీ గణేష్ ఉత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రవాణా పైపును ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు? టాటా స్టీల్. యుఎస్ఏ ఎక్కడ ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది? క్యూబా దేశంలో. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ను వరుసగా రెండోసారి గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 2025 ఫిబ్రవరి 2న మలేషియా యొక్క రాజధాని అయినటువంటి కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఈ కప్పును గెలుచుకుంది. లెర్నింగ్ ఇంటరప్టెడ్ గ్లోబల్ స్నాప్షాట్ ఆఫ్ క్లైమేట్ రిలేటెడ్ స్కూల్ డిస్ట్రప్షన్స్ పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి యూనిసెఫ్. యూనిసెఫ్ యొక్క నివేదిక లెర్నింగ్ ఇంటరప్టెడ్ గ్లోబల్ స్నాప్షాట్ ఆఫ్ క్లైమేట్ రిలేటెడ్ స్కూల్ డిస్ట్రప్షన్ జనవరి 24, 2025న విడుదలైంది. 2024లో వాతావరణ సంఘటనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 242 మిలియన్ల మంది విద్యార్థులు పాఠశాల అంతరాయాలను ఎదుర్కొన్నారు. ఉష్ణమండల తుఫాన్లు మరియు తుఫాన్లు, వరదలు మరియు కరువులు కూడా ఈ పాఠశాల మూసివేతలకు ఆలస్యంగా దోహదపడ్డాయి. దక్షిణాసియా ఈ రిపోర్టు ద్వారా ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రాంతం. తూర్పాసియా మరియు లాటిన్ అమెరికా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ ప్లాను. ఇది నెలవారీ పెన్షన్గా చివరగా డ్రా చేసినటువంటి బేసిక్ పేలో 50% హామీ ఇస్తుంది. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA చే నియంత్రించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. హమారా సంవిధాన్ హమారా స్వాభియాన్ ప్రచారం ఏ పథకం కింద నిర్వహించబడింది? దిశ పథకం. హమారా సంవిధాన్ హమారా స్వాభియాన్ ప్రచారం భారత రాజ్యాంగం మరియు గణతంత్ర దినోత్సవం యొక్క 75 సంవత్సరాలను ఇది సూచిస్తుంది. న్యాయశాఖ, న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్, దీన్ని మనం దిశ అంటాము. ఈ పథకం కింద ఇది నిర్వహించబడింది. ఈ పథకం 2021లో ప్రారంభించబడింది. రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం మరియు ఆర్టికల్స్ 39A, 14 మరియు 21లో పేర్కొన్నటువంటి విధంగా అందరికీ న్యాయం అందేలా చూడడమే ఈ పథకం యొక్క లక్ష్యం. అధిక రక్తపోటును ఎదుర్కోవడానికి పొటాషియం అధికంగా ఉండే ఉప్పు ప్రత్యామ్నాయాలను ఎవరు సిఫార్సు చేశారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.